వాక్య జ్ఞానంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నాయన నిలబడి ఉండగా మీడైనా మీ ఆత్మతో నీ పరిశుద్ధాత్మ ఆత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని నెల వాక్యముతో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం వచ్చి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రికలో ఉన్నాం. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పత్రిక రాస్తాడు. సో వండర్ఫుల్ ఎపిస్టలిజం. కొన్నిసార్లు చూసినప్పుడు ఇట్స్ ఎపిస్టల్ ఆఫ్ రిజాయిస్, ఆనందమును వచ్చి రాస్తాడు. ఆనందం వచ్చి రాస్తున్నా ఆయన ఆనందిస్తున్నాడు అంటే లేదు, చెరలో ఉన్నాడు, సంఖ్యల్లో ఉన్నాడు, దెబ్బల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయనను సంఘముతో మాట్లాడుతున్న మాట ఆనందించమంటాడు. ఎందుకు ఆనందించాలంటే ఈవెన్ ఐ రిజాయిస్ ఇన్ మై పెయిన్స్ అంటాడు. ఆ బాధల్లో, చెరలో, సంఖ్యల్లో ఉన్నప్పుడు, ఆ బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన ఒకటి మాట చాలా హైలైట్ ఆఫ్ ఈ అధ్యాయంలో, ఈ యొక్క ఎపిస్టల్ అంటే ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడు. ప్రభు నందు ఆనందించమంటాడు. ఆనందించి మరలా చెప్తున్నాడు. అగైన్ అండ్ అగైన్ he says rejoice. సో వండర్ఫుల్ థింగ్. పౌలు రాస్తున్నప్పుడు పిల్లరా చూసినప్పుడు దేవుని వాక్యమాలు 3వ అధ్యాయంలో ఉంటాను. ఇంకా ఎక్కువసేపు ఇంట్రడక్షన్లో ఉండను. ఐ స్టే ఇన్ ఓన్లీ వన వాక్యమాలు. ఈ 3వ అధ్యాయం యొక్క ఇంట్రడక్షన్ మీకు చెప్పేసి దాని తర్వాత వాక్యంలోకి ముందుకు వెళ్తారు. 3వ అధ్యాయములో పౌలు ఇక్కడ శరీరం మీద అతిశయపడే వారిని గురించి రాస్తాడు. ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ది ఫ్లెష్ అంటాడు. ఎందుకంటే యూదులు తమ శరీరంలో జరిగిన సున్నతిని బట్టి, ధర్మశాస్త్రంను బట్టి ఆనందిస్తుంటారు. కాబట్టి పౌలు అంటాడు, ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫ్లెష్ అంటాడు. ఎందుకంటే పరలోక రాజ్యమును గురించి ఆయన రాస్తాడు, నిత్య నివాసమును గురించి రాస్తున్న పౌలు మరి పిల్లలు మరి ఏది కూడా శరీర సంబంధమైనది కెనాట్ ఇన్హెరిట్ కింగ్డమ్. ప్రకటన గ్రంథంలో అంటాడు, శరీరం ఏది కూడా ఫ్లెష్ కెనాట్ ఇన్హెరిట్ ది కింగ్డమ్. శరీరము పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేదు. ఓన్లీ సోల్ విల్ ఇన్హెరిట్. అందుకే పౌలు అంటాడు, ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ది ఫ్లెష్ అంటాడు. ఒకవేళ యూదులు తమ శరీరం యందు అతిశయపడితే ఐ హ్యావ్ మోర్ దెన్ అంట, వారికంటే ఎక్కువ అతిశయపడే కారణాలు నా దగ్గర. ఎందుకంటే 8వ దినమున సున్నతి పొందిన వాడను నేను అంటాడు. 8వ దినమున సున్నతి పొందిన వాడను, ధర్మశాస్త్రం పట్ల రేషముగా ఉండి ధర్మశాస్త్రం ద్వారా వచ్చే ఆ యొక్క నీతి కొరకు సంఘమును హింసించిన వాడను. అలాంటి పౌలు యేసుని దమస్కు మార్గములో కనుగొన్న తర్వాత, యేసుని కలిగిన తర్వాత ఆయన అంటాడు, దేవుని వాక్యభావంలో అంటాడు, వాట్ ఐ కన్సిడర్ ప్రాఫిట్ ఫర్ మీ ఈజ్ లాస్ ఫర్ మీ అంటాడు. ఏదైతే నాకు లాభం అనుకుంటున్నాడో అది నాకు నష్టమై ఉన్నది అంటాడు. ఈరోజు చాలాసార్లు ఎందుకు ఈ మాట నిజంగా ఈ మాట చెప్తున్నట్టు నాకు నిజంగా ఈ అధ్యాయం చదివినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఆ మాట దాని మీద చెప్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ కింది వాక్యం చాలా ప్రభావితంగా ఉందని దానికి వెళ్ళారు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ లోకంలో మనము కొన్ని లాభాల కోసం పరిగెడుతుంటాం. పౌలు అంటాడు, లాభాల కోసం పరిగెట్టేళ్ళకి వచ్చి మాట్లాడుతున్నాడు, వి రన్ ఆఫ్టర్ సమ్ ప్రాఫిట్స్ బట్ ద ప్రాఫిట్స్ ఆర్ నథింగ్ బట్ ఎ లాస్ టు మీ అంటాడు. నేను కూడా పరిగెట్టాను బాబు, మీరే కాదు, ఈవెన్ ఐ రన్ ఆఫ్టర్ దోస్ థింగ్స్. అలాంటి విషయాల కోసము నేను పరిగెత్తాను, కానీ అది ఏదైతే నా లాభం అనుకున్నది నష్టమై జరిగింది అంటాడు. అంతే అంటాడు, అలాంటి నష్టము నాకు ఎంతో ఆనందం కలిగేది. ఎందుకంటే నేను క్రీస్తును సంపాదించుకున్నాడు, సమస్తమును ఈ లోకంలో ఉన్నది పెంట కుప్పతో సమానంగా అంటాడు. ఐ కన్సిడర్ రబిష్ అంటాడు ఎవ్రీథింగ్ అంటే. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకయ్యా ఈ లోకంలో ఉన్నాయి అన్నీ కూడా పెంట కుప్పతో సమానంగా అంటున్నామంటే క్రీస్తు యొక్క జ్ఞానమును, క్రీస్తును సంపాదించుకున్నాడు. టు నోయింగ్ క్రైస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఈరోజు విశ్వాసి నిజంగా ఎందుకు దేవుని సన్నిధిలోకి మనం వస్తాం, దేవుని ఆరాధిస్తాం, ఆదివారం వస్తున్నాం, మధ్య కూటల్లో ఉన్నప్పుడు కూటాల్లో వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం అంటే వి వాంట్ టు గ్రో ఇన్ ది లార్డ్, టు నోయింగ్ లార్డ్. నా దేవుని నేను తెలుసుకోవాలి, నా దేవునితో నేను సహవాసం చేయాలి, నా దేవునితో ఇంకా నాకు ఎక్కువ సంబంధం, దేవునితో ఐ వాంట్ టు బి, ఎందుకంటే పోయిన వారం ధ్యానించినట్టుగా ఐ వాంట్ టు బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్. క్రీస్తులో వేరు పాడడానికి, క్రీస్తుని కలిగి ఉండడానికి, క్రీస్తుతో సహా ఉండడానికి ఆశ కలిగిన పౌలు అంటాడు లోకంలో. అందులోకి ఈ 12 నుంచి
21 వరకు వాక్యం. ఇందులో పిల్లరా ది మెయిన్ కాన్సెప్ట్ దేవుని వాక్యమాలో వచ్చినప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు పౌలు. ఈ 12 నుంచి 21 వరకు పాల్ గివ్స్ us some instructions to the believers. ఆ రోజు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి నేడు చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్కు పౌలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏంటబ్బా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఏంటి మాట్లాడుతున్నాడు, వాట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ కదా. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదమ్మా. ఎగ్జామ్ రాసే ముందు కూడా రూల్ చెప్తాడు. సిస్టర్ ఎగ్జామ్ రాస్తుంది, ఈ టైంలో చెప్పాలి, ఈ టైంలో చేయాలి, ఇంత టైం ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇది ఉంటుంది, దిస్ ఉంటుంది కదా. స్కూల్కి పోతే కూడా ఈ టైం రాలి, ఈ టైంలో ఇంటర్వెల్ ఉంటుంది, ఈ టైంలో లంచ్ పీరియడ్ ఉంటుంది, ఈ టైంలో క్లోజింగ్ ఉంటుంది. కాలేజ్ హ్యావ్ సమ్ ఇన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ ఇన్స్ట్రక్షన్. పాల్ సేస్ ద బిలీవర్ హ్యాస్ సమ్ ఇన్స్ట్రక్షన్. బట్ వాట్ అబౌట్ దిస్ ఇన్స్ట్రక్షన్? ఈ ఇన్స్ట్రక్షన్స్ దేనికి అని మనం గమనిస్తే కనుక చివరి భాగంలోకి వస్తే అంటాడు ఏంటంటే, మన పౌరసత్వము ఈ లోక సంబంధమేది కాదు, పరలోక సంబంధం. ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ది సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్. ఎంతమందికి సిటిజన్ కావాలని ఉంది పిల్లలు? If you want to be the citizens of the heaven, you have to know these instructions. ఈ యొక్క మన పౌరసత్వమును గురించి మాట్లాడతారు. దేవుని వాక్యభావంలో చూసిన కొన్నిసార్లు అనిపిస్తుంది పౌరసత్వమును గురించి ఫిలిప్పియ సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫిలిప్పియ పట్టణము ఏదైతే ఉందో ఇది రోమా ఆధీనములో ఉందంట. రోమా పరిపాలిస్తుంది. అందులో ఈ ఫిలిప్పియ పట్టణం ఉంది. ఆ పట్టణంలో విశ్వాసులు జీవిస్తున్నారు, యూదులు జీవిస్తున్నారు. ఈ రోమీలకు యూదులకు వారి లాసు వీరి లాసు బైలాసు ఒకటి కాదు. వారిలా వేరు, వీరిలా వేరు. రోమా చట్ట ప్రకారము వేరుంటుంది, దేవుని చట్టం వేరుంటుంది. అందుకే యేసుప్రభుని అడిగారు కదా అందులోకి నేను బోను, అయ్యా ఈ నాణము కైసరుకు పన్ను చెల్లించాలా వద్దా అని అడిగారు యేసుప్రభు. ఎందుకు అడిగారు? ఎందుకంటే పన్ను కైసరుకు చెల్లించకపోదంటే ఈ విల్ కమ్ అండర్ ది రోమన్ లా కింద వస్తాడు. ఒకవేళ తప్పు ఒక చెల్లించొద్దంటే రోమన్ లా ప్రకారం యేసుప్రభుని లోపటేస్తారు. చెల్లించమన్నాడు అనుకో, చెల్లించమంటే నువ్వు యూదా ధర్మశాస్త్రం ప్రకారం వ్యతిరేకి ఉన్నావు కాబట్టి యు ఆర్ అగేన్స్ట్ ది లా ఆఫ్ జూస్. యూదులు ఎవరు పన్ను కట్టరు. యూదు ధర్మశాస్త్రం వ్యతిరేకత. యేసుప్రభు ఏం చెప్పాడమ్మా? కట్టమన్నాడా వద్దన్నాడా? విన్నారు ఎప్పుడన్నా కైసర్ పన్ను గురించి? ప్రభు చిత్తం అయితే ఈ లెంట్ సీజన్లో మాట్లాడుకుందాం. దేవుడు అన్నాడు అప్పుడు యేసుప్రభు. ఆయన మహాజ్ఞానం, ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఏ పాటిది కదా. ఎలా ఉంటుందంటే సూర్యునికి అగరబత్తి చూపించినట్టు లేకపోతే క్యాండిల్ చూపించినట్టు ఉంటుంది జ్ఞానం. అడిగితే ప్రభు అన్నాడు ఒక నాణంది అన్నాడు. నాణంది ఏమన్నాడంట? చూపిస్తే ఇది ఎవరిది అంటాడు. ఇది కైసరిది దేవునికి. హల్లెలూయా. గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. జ్ఞానం ఆయన నుంచే ప్రారంభమైతే ఆయన దగ్గర పోయి ఏం ప్రశ్న వేసి ఆయన ఏం ప్రశంస్తాం, ఆయన ఇరికిస్తావు కదా, ఆయన ట్రాప్ చేస్తావు. యూ కెన్ ట్రాప్ గాడ్. ఈజ్ గాడ్ ఆల్ మైటీ. ఇక ఎప్పుడైనా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఈరోజు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు అంటాడు, ఈవెన్ దో యు ఆర్ లివింగ్ ఇన్ ఏ రోమన్ గవర్నమెంట్ యూ హ్యావ్ టు లివ్ డిఫరెంట్లీ. అర్థమవుతుందా? రోమా ప్రభుత్వంలో ఉన్నారు, రోమా ప్రభుత్వం కింద మీరు ఉన్నారు, కానీ యూ హ్యావ్ టు లివ్ లైక్ ది గాడ్స్ పీపుల్ అండర్ గాడ్స్ రూల్. Because you are not the citizen of these Romans, you are the citizen of the heaven. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఈ దేశంలో భూమి మీద జీవిస్తున్నా, కానీ ఈ దేశ ప్రకారం కాదు, కానీ దేవుని యొక్క విధి విధానాల ప్రకారము ఒక విశ్వాసి జీవించాలంటే చట్టాలను వ్యతిరేకించమని దేవుని ఉద్దేశం కాదు, కానీ యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్ రూల్స్. గాడ్ హ్యాస్ గివెన్ సమ్ రూల్స్. యూ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు దట్ రూల్స్. బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, ఐ బిలాంగ్ టు ది హెవెన్. పరలోకానికి పరలోకము యొక్క పౌరసత్వం. డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది తెలుసా అమ్మ? ఇండియన్స్ బయట ఉన్న వారిని ఏమంటారు తెలుసామ్మా? ఎన్ఆర్ఐస్ అంటారు కదా. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎన్ఆర్డబ్ల్యూ అన్నట్టు మనం ఏంది? నాన్ రెసిడెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ నాన్ రెసిడెన్స్, చెప్పని వాళ్ళు నాకు గ్యారెంటీ. నేను మళ్ళీ హాలీలు చెప్పా, ఊకే మీకు టైం రెండోసారి చెప్తే చెప్తాను. ఎందుకంటే ఈ లోక సంబంధంలో కాకుండా దేవుని సంబంధం
సంబంధికులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, క్రీస్తు రక్తంలో ముద్రించబడిన వారిగా, యేసయ్య బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి పౌలు అందుకే అంటాడు, ఫిలిప్పీ సంఘం అంటాడు, ఈవెన్ దో యు కమ్ అండర్ ది రోమన్ లా, యు డజంట్ బిలాంగ్ టు దట్, యు బిలాంగ్ టు గాడ్స్ లా. దేవుని రోజుల్లో వచ్చావు, యు ఆర్ గాడ్స్ చిల్డ్రన్. సంఘం అంటే ప్రత్యేకింపడు. ఈ లోకంలో జీవిస్తాం కానీ లోకానుసారంగా కాదు, కానీ ఆత్మానుసారంగా దేవునికి ఇష్టలుగా, దేవుని బిడ్డలుగా, యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ టెన్. పౌలు అంటాడు ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10th చాప్టర్ అంటాడు, ఆ పట్ల అంటాడు, యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ టెన్ వీ హ్యావ్ టు ప్లీజ్ ది గాడ్. ఈ శరీరం అందు నివసించిన వారు అందరము కూడా ప్రభువును సంతోషించడానికి జీవించాలంటాడు. ఒక మాట జీవించాలని యేసు ప్రభు వారికి కన్ఫర్మ్ చేస్తారు పిల్లలు. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు మన పరలోక పౌరసత్వాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నీకు ఈ మాటలే రాసుకోలే, కానీ ఇక్కడ ఆల్టర్ మీద వచ్చినాక నేను వెతికి రాశాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు వారు తన శిష్యులకు, ఎవరైతే దాన్ని వెంబడిస్తున్నారో నాటి శిష్యులకు, నేడు సిలువ రక్తంలో కడగబడ్డ శిష్యులతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే 17వ అధ్యాయం 14-15 వచనాలు చూసుకుందాం. ఒకసారి చూద్దాం. వారికి ఏమంటున్నామో, ఎవరైతే యేసుని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుతో సహా ఉన్నారో, ఎవరైతే క్రీస్తు యొక్క ఫాలోవర్స్ ఉన్నారో, యేసు రక్తంలో కడగబడ్డ నీకు నాకు, వారు అంటే వారిలో నీవు నేను కూడా యేసు రక్తంలో కడగబడ్డ వారికి నీ వాక్యం ఇచ్చాడు. ఐ గేవ్ దెమ్ యువర్ వర్డ్ అంటాడు. ఎందుకంటే వర్డ్ ఇస్ ది రో, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి జీసస్ సేస్ ఐ గేవ్ దెమ్ యువర్ వర్డ్, యువర్ లా. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఒకసారి గమనించండి అమ్మ, వారికి నేను వాక్యం ఇచ్చాను. వాక్యం ఉంది. అందరికీ బైబిల్ ఉన్నాయా? బైబిల్ లేని వాళ్ళకి నేను బైబిల్ నేను ఫ్రీగా ఇస్తాను చర్చ్ నుంచి, ఏం బాధలేదు. బైబిల్ లేకపోతే అయ్యగారు నాకు బైబిల్ లేదు అలా అని 1000 రూపాయల బైబిల్ అడగండి, చదవగలిగిన బైబిలే ఇస్తాను. రైట్, ఓకే, దేవుని స్తోత్రం పిల్లలు. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఒకటి వారి గురించి చెప్తున్నాడు, రెండోది తన గురించి. నేను లోక సంబంధిని కాదు. God says I don't belong to this world. Jesus says I don't belong to this world. Neither they belong to this world. Hallelujah. దేవుడు అంటాడు, నేను ఈ లోకానికి సంబంధించిన కాదు. అక్కడికి ఆపలేదమ్మా. నన్ను వెంబడించేవాడు, యేసు రక్తంలో కడగబడ్డవాడు, యేసయ్యను వెంబడించే ప్రతివాడు కూడా ఈ లోక సంబంధి, నాలాగానే లోక సంబంధి కాడు. కానీ ఏమంటాడు NRW గనుక లోకం మనం ఎందుకు చేస్తుంది తెలుసా అమ్మా? బికాస్ వీ విల్ బిలాంగ్ టు గాడ్. We belong to God. మనం దేవునికి చెందిన వారం కాబట్టి లోకానికి చెందిన వారం కాదు కాబట్టి లోకం వారిని ద్వేషిస్తుంది. 15వ వచనం ఇంకా చాలా వండర్ఫుల్ ఉంటుందమ్మా. చూడండి అమ్మా, నీవు లోకములో నుండి ప్రభు అంటాడు, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ దట్ యు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. ఎంతమంది హల్లెలూయా చెప్పారు? 100 ఏళ్ళు బతుకుతారు. మళ్ళీ చెప్పాలి, లేదు నేనేం చెప్తా. మజాక్ అయిపోయింది మీకు హల్లెలూయా అంటే. ఎవరు చెప్పి రాలేక, ఎందుకంటే అంటుడు ఏమంటాడు, యేసుప్రభు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయట్లేదు అమ్మ, మీ అయ్యగారు ప్రార్థన చేయట్లేదు. యేసయ్య అంటుండు, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ దట్ యు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్, యు మేక్ దెమ్, యు స్టే దెమ్ ఇన్ ది వరల్డ్. ఆ లోకంలో వారిని ఉంచమంటున్నాడు. ఎవరు హల్లెలూయా చెప్పారు వాళ్ళందరూ ఉంటారు. చెప్పిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తాం హల్లెలూయా. దేవుని స్తోత్రం. 100 ఏళ్ళు ఇప్పుడు చెప్తారు, అందరూ చెప్తారు దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి ఇదిగా ఇక్కడ నేను లోకల్లోకైనా వాళ్ళు తీసుకోవాలి. లెట్ దెమ్ స్టే ఇన్ దిస్ వరల్డ్, బట్ యాజ్ లాంగ్ యాజ్ దే స్టే ఇన్ దిస్ వరల్డ్, ప్రొటెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్. అంతేనాడమ్మా? దృష్టి నుంచి దేవుడు అంటున్నాడు, వాళ్ళు నా లెక్కనే లోక సంబంధులు గారు, నా లెక్కనే పరలోక సంబంధులు, నా లెక్కనే దే బిలాంగ్ టు ది హెవెన్, సిటిజన్స్ ఆఫ్ ది హెవెన్. కానీ వారు లోకంలో జీవిస్తున్నారు కాబట్టి వారు జీవిస్తున్నప్పుడు వారిని తీసుకోమంటలేను ప్రభు, కానీ దుష్టు నుంచి వారిని కాపాడమన్నారు. అక్కడికి ఇంట్రడక్షన్ ఆపుకుందాం. ఆల్రెడీ 13 నిమిషాలు అయిపోయాయి. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ ఎండ్. రైట్, ఓకే.
Right, when God gives, it will go like that. Brother, let me go. ఇన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోదాం. Let us go into ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళిపోదాం కదా. ఇంకా టైం తక్కువ ఇస్తారు కాబట్టి మీరు ఆ టైంలోనే పలుగబడి ఇన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోదాం. 45 నిమిషాలు తక్కువ అయ్యగారు, సో చాలా ఎక్కువ ఇస్తున్నాం నీకు ఆ టైం. దేవుని స్తోత్రం. Let us go verse by verse. 12వ వచనంకి వెళ్దాం. ఇది వరకే నేను గెలిచి తినని ఆయనను, ఇది వరకే సంపూర్ణ స్థితికి పొంది ఉన్నాని నేను అనుకోవట్లేదు. పాల్ ఇస్ సేయింగ్, బిఫోర్ ఐ సే సంథింగ్ టు యూ, ఐ వాంట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్. పాల్ ఏమంటున్నాడమ్మా, నీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ముందు నేను నా గురించి ఎవరు చెప్పాలనుకుంటా సంఘానికి. ఎంత మామూలు మనిషి కాదమ్మా, మహా మేధావి. ఇంకోటి ఆయన ఉత్తగానే చెప్తుండే, ఉత్త కాదు, అందులో కూడా ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆయన చెప్తున్న ఆ మాటలో కూడా మనకి, అందుకే ఆయన ఏం చెప్తున్నట్టు రోజు చాలాసార్లు మనం ఏమవుతుండే, చాలాసార్లు మనం అటు ఇటు తడిపోతుంటాం. అందుకే పౌలు అంటాడు, నేను ఇదివరకే పొందుకున్నానని నేను అనుకోవట్లేదు. పౌలు అంటాడు, ఏ పౌలు అయితే అంటాడో, నాకైతే ఆశ ఉంది, నా శరీరం విడిచిపెట్టి నా ప్రభుతో ఉండాలని ఆశ కలిగిన, ఐ వాంట్ టు లీవ్ మై బాడీ అండ్ స్టే విత్ మై క్రైస్ట్. అంత కాన్ఫిడెన్స్ పౌలు అంటాడు, ఇప్పటి వరకు నా పరలోకాన్ని నేను పొందుకున్నాను అనుకోవట్లేదు, I did not receive it, ఇంకా నేను పొందుకోలేదు. I am in pursuing, ఇంకా నేను వెతుకునే స్థితిలో ఉన్నాను, ఇంకా పట్టుకునే స్థితిలో ఉన్నాను, కానీ ఇంకా నేను పరలోకాన్ని పొందుకున్నాను నేను అనుకోవట్లేదు. నేను పొందుకున్నాను. I have not received yet. అంతే అంటున్నామా. ఇదివరకే నేను ఏమంటున్నా, పొంది ఉన్నానని ఆయనను, గెలిచింది ఆయనను, పరిపూర్ణనగను, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అంటాడు కదా. పౌలు అంటున్నాడు, నేను ఆల్రెడీ పొందుకున్నాను అనుకోవట్లేదు, నేను గెలిచాను అనుకోవట్లేదు, నేను పరిపూర్ణ అనుకోవట్లేదు. He says that I am incomplete, I am not perfect, I am not yet perfect. Paul says that. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎవరు ఈ పౌలు అంటున్నాడంటే, నూతన నిబంధనలో 13 పుస్తకాలు రాసినవాడు. ఈరోజు నూతన నిబంధన ఏదైతే మనకు ఆధారం ఉందో, ఇంచుమించు 13 సగం న్యూ టెస్టమెంట్ రాసినవాడు అంటాడు, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఏదో తమాషగా అంటాడు, ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఈజ్ వెరీ సీరియస్ దట్ ఈ సెడ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. Even though I've written so many books, God has given the privilege to write. దేవుడు నాకు ఆత్మను ఎంత కుమరిచ్చాడంటే, ఆత్మలో సంఘాన్ని బలపరచడానికి పత్రికలు రాశాడు. I gave them many instructions. Even though I gave them many instructions, I am not perfect yet or not yet అంటాడు. ఇంకా నేను పరిపూర్ణ కాలేదు. I'm not perfect. నేను ఇంకా పరిపూర్ణ దశలోకి చేరలేదు అంటాడు పౌలు అంటున్నాడు. సంగమా జాగ్రత్త సమయం. ఎలాంటి పౌలు అంటున్నాడంటే, 13 పుస్తకాలు రాసినవాడు. ఆ పుస్తకాలు రాసిన వాడు ఎలాంటి వాడు అంటే, పిల్లలు ఒక్కసారి వెళ్దాం పిల్లలు, ఒక్కసారి పిల్లలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. పౌలు తన గురించి ఒక డెఫినేషన్ ఇస్తాడు పిల్లలు. అక్కడ చూసినప్పుడు 12వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అంటాడు, నేను ఒక మనిషిని ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితము నేను ఒక మనిషి, తన గురించి తాను చెప్తాను, నేను ఒక మనిషిని, అతను శరీరముతోనూ శరీరము లేఖలో 3 ఆకాశమునకు కొనిపోవుడుట నేను అతని చూతిని అక్కడ వర్ణింపచాలని గొప్ప సంగతులు అక్కడ వింటిని అని చెప్తాడు. 7వ వచనం కొద్దాం. లెట్స్ కమ్ టు 7వ వచనం. అందులో ఉంటే అక్కడ ఉండిపోతాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనది. I have the revelation, I have the great revelation. Nobody has ever seen that revelation. ఆ పరలోకంలోకి ఎప్పుడు వెళ్ళి వచ్చిన వాడు కాదు. పరలోక దర్శనం యోహాను చూశాడు కాదు, పరలోకానికి వెళ్ళి వచ్చిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన పౌలే ఉన్నాడు. 14 సంవత్సరాల క్రితం he went to the third heaven అంటాడు. ఆ 3వ ఆకాశములకు వెళ్ళి వచ్చిన పౌలు అంటాడు, ఆ గొప్ప దర్శనంలోకి వచ్చి, నేను శరీరంతో వెళ్ళాను, శరీరం లేక వెళ్ళాను నాకు తెలియదు, కానీ I went there, I had a great revelation అంటాడు. ఇక చదమ్మా. నేను అత్యధికంగా హెచ్చిపోకుంటున్నట్లు నా శరీరమందు ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు నా శరీరం ముళ్ళు నన్ను నలగొట్టుటకును
సాతాను యొక్క పౌలు ఎందుకు పర్ఫెక్ట్ అంటే ఈవెన్ దో వెంట్ టు ది హెవెన్ స్టిల్ ఐ హోల్డ్ ద థ్రాన్ ఇన్ మై ఫ్లెష్. నేను ఇంకా పరిపూర్ణి కాదు, దేవుడు నాకు ఒక ముళ్ళును పెట్టాడు, ఎందుకంటే నేను తగ్గించుకోవాలి కాబట్టి. ఇంకా తగ్గించే స్వభావం బేబీ గాడ్ ఇస్ నువ్వు నన్ను హెచ్చించుకునే స్థితిలో వచ్చావు కాబట్టి పౌల్ ఐఎమ్ గోయింగ్ టు హంబుల్ యూ. బహుశా వచ్చేస్తుండొచ్చు కదా ఒకసారి. భూమి మీద ఉన్నామంటే వేరు, కానీ పరలోకం పోయి వచ్చినామంటే ఇది కొంచెం వేరు. బయట పోయి వచ్చిన వాళ్ళు చూసినాను ఎప్పుడన్నా. వాళ్ళు బయట, నేను ఎవరిని వాడు బయట ఏం చేస్తారో తెలియదు, కానీ చేతులకు రింగ్స్ వస్తే ఇట్లా ఇట్లా తిప్పుతుంటారు. ఇక మనం ఎందుకు, మనం చూడాలి. 4 రింగులు కనబడతాయి. ఎస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. కానీ అంటే షో ఆఫ్ ఎలా ఉంటుందేమో. ఒకవేళ దుబాయ్ పోయేస్తాను, అమెరికా పోయేస్తాను, పరలోకం పోయేసినట్టు ఎలా ఉండాలమ్మా? పరలోకం పోయొచ్చాను బాబు, నువ్వు చస్తే కానీ పోరు పరలోకం, నేను బతుకుండగా పోయొచ్చాను. హౌ గ్రేట్ ఐయామ్. తగ్గు తగ్గు తగ్గు. నువ్వు తగ్గవా? నేను తగ్గిస్తా. నేను తగ్గిస్తా. నువ్వు తగ్గకపోతే నేను తగ్గిస్తా. ముళ్ళు పెడతా. ఆ ముళ్ళు కోసము వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు ముళ్ళు తీయను బాబు, ముళ్ళు ఆడనే ఉంటుంది, నా కృప నీకు చాలు. పరలోకం పోయి కిందికి వచ్చినాడు ఎంత పరిశుద్ధుడు ఉంటాడమ్మా. హౌ హోలీ హీ షుడ్ బి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత పరిశుద్ధుడు ఉంటుండొచ్చమ్మా. పరలోకం పోయేవాడు ఎంత పరిశుద్ధుడు ఉంటాడు కదా. ఉంటారా? పరలోకం పోయి వచ్చాడు. పరలోకములో నుంచి వచ్చిన వాడు అలాంటి పరిశుద్ధుడు అంటాడు, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఇప్పుడు చెప్పండి మనం ఏడున్నాము. ఇన్స్ట్రక్షన్ ఏందన్నారు కదా, ఇన్స్ట్రక్షన్ ఏంటంటే పౌలు తన గురించి తాను చెప్తున్నప్పుడు, ఈరోజు సంఘముతో అంటున్నప్పుడు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. పాలేం పిచ్చిలే చెప్పట్లేదు ఆ మాట, నీకు ఊరికనే చెప్పట్లేదు. పర్సన్ లైక్ మీ హూ వెంట్ టు ది హెవెన్ అండ్ కేమ్ డౌన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. వాట్ అబౌట్ యూ? ఇప్పుడు చెప్పండి, మన పరిశుద్ధులమా? ఇప్పుడు నేను పరిశుద్ధుని అనుకోండి, రేపు తెల్ల బట్టలు వేసుకోలేదు, వాక్యం చెప్పారు, పరిశుద్ధుని అయిపోతారా? ఇట్స్ నాట్ సో ఈజీ. ఏమో కొద్ది గొప్ప పరిశుద్ధత ఏసై ఇచ్చినా కూడా ఎక్కడో చాలా మలబడిపోతే, ఎక్కడో చాలా మురికి అంటుకుంటూనే ఉంటుంది కదా. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఆ మాట ఇంత ఆయాసం అనిపిస్తుంది తెలుసా అన్న. ఏసయ్య పానం పెట్టావు, పరలోకం ఇవ్వకపోతే లాభం ఏంది? నువ్వు పానం పెట్టి కదా, మహిమను పొందలేకపోతే లాభం ఏంటి ప్రభువా? నీ ప్రాణానికన్నా విలువిచ్చి నన్ను పైకి తీసుకెళ్ళేసాయని ప్రార్థన చేయాలి మనం కదమ్మా. నా ప్రాణానికి ఎట్లాగూ లేదు పరిగమాల్లోనే, కానీ అట్లీస్ట్ ఫర్ యువర్ బ్లడ్ సేక్, అట్లీస్ట్ ఫర్ యువర్ లైఫ్ సేక్, టేక్ మీ ఇన్ టు ద లైఫ్ ప్రార్థన చేయాలి మనం. ఆల్సేస్ అందుకే ఈరోజు చాలాసార్లు ఈరోజు మనం ఎలా అయిపోతున్నామంటే, సరే 4 పాయింట్లు కొంచెం టైం అయినా పర్లేదు, 2 పాయింట్లోనే ఉంది, రైట్, ఓకే పర్లేదు, ఆపేస్తాం మధ్యలోకి, ఏం బాధ లేదు. నేను వాక్యమానం అంటే నేను వాక్యమానం చూసినప్పుడు అంటాడు, 2 వెళ్ళారంట ప్రభు ఒక ఉపమానం చెప్తాడు ప్రార్థన చేయడానికి. 2 వెళ్ళారు, ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. మనందరూ తెలిసిన స్టోరీ కదా. పరిసేయుడు సుంకరి ప్రార్థన చేసి, సుంకరేమో కలకాయ కిందికి వేసి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు. పరిసేయుడు ఏమంటాడు, దేవా నీకు స్తోత్రం, నేను వాళ్ళ లెక్క కాదు, నేను వీళ్ళ లెక్క కాదు, ఈ పతనున్న లెక్క కాదు, నేను పరిశుద్ధునైనందుకు స్తోత్రము, నేను ఉపవాసం ఉన్నందుకు స్తోత్రము, నేను దశంభాగం ఇస్తున్న స్తోత్రము, ఇట్లా ప్రార్థన చేస్తున్నట్ట. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మనం అదే స్థితిలో ఉన్నాం కాబట్టి. పౌలు ఎందుకు చెప్తుందంటే నేను అందులోకి పోను, ఒక వాక్యం పెద్దగా అందులోకి పోను. అందుకే ఈరోజు విశ్వాసులం, ఈరోజు అంటే ఇంట్రోస్పెక్ట్ అంటారు. వాక్యం ఎందుకు ఉంటుందంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి. ఎక్కడున్నాము, ఎంత లోతులో ఉన్నాము, విశ్వాసంలో ఏమవుతాదో ఉన్నాము, దేవుని వాక్యంలో ఎంత మట్టుకు ఎదిగాం, దేవుని ప్రార్థనలో ఎంత మట్టుకు ఎదిగాం, దేవునిలో ఎలా ఉన్నాం, దేవునితో సహవాసం ఉంది, దేవుడు ఎక్కడి దాకా నడుస్తున్నాడు. నా జీవితంలో 1 కిలోమీటర్ నడిస్తే కిలోమీటర్ నడుస్తున్నా, 100 మీటర్లో దేవుని వదిలేస్తున్నామా, ఎక్కడున్నాము అనేది చూసుకోవడానికే వాక్యం. అందుకే పౌలు అంటున్నాడు, ఐ డోంట్ థింక్ ఐఎమ్ పర్ఫెక్ట్, డోంట్ థింక్ దట్ యు ఆర్ పర్ఫెక్ట్, వీ కెన్ బి పర్ఫెక్ట్ త్రూ క్రైస్ట్. క్రీస్తుని వల్లే వస్తున్నాం కాబట్టి, క్రీస్తు జ్ఞానం కావాలి కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని జ్ఞానం తీసుకుంటూ క్రీస్తు ఒక సారూప్యంలోకి మలచబడాలి.
పొందుకున్నాం అనుకుంటే మనం వేస్ట్. ఈరోజు ఆరాధనలు వేస్ట్, అన్నీ వేస్ట్. పొందుకోలేదు, ఇంకా పొందుకునే స్థితిలో ఉన్నాం. రైట్, లెట్ మీ గో ఇంటూ ది సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. నా టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి సెకండ్ పాయింట్లో లెట్ మీ గో ఇంటూ నాన్నకి కిందికి రాబట్ట. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నానంట. కిందకి ఇంకా కొంచెం రెండు కలిపి చదువుకుందాం. చేస్తున్నాను. సహోదరులారా, నా పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఇది ఇన్స్ట్రక్షన్. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నానంటాడు. సెకండ్ ఇన్స్ట్రక్షన్, పౌలు ఒకటి ఎగ్జామిన్ అంటే ఇంట్రోస్పెక్షన్ గురించి మాట్లాడతాడు. రెండో విషయంలోకి వస్తేలకే దేవుని వాక్య భాగంలో పౌలు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యూ హ్యావ్ టు లీవ్ ది థింగ్స్ విచ్ యు ఆర్ బిహైండ్. ఏంటంటున్నామా? వెనక ఉన్న సంగతులు విడిచిపెట్టాలి. విశ్వాసులుగా చేయాల్సిన పని ఏంటంటే ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళాలి. ఆ పట్టణంలో పరవసత్వం కావాలంటే ఏం చేయాలమ్మా? వెనకున్న విడిచిపెట్టాలి. మనం ఎలా అంటామమ్మా? అర్ధరాజ్యం రాసిచ్చిన అడుక్కునే చిప్ప కడుక్కుని దాచుకునే రకం. ఎలా అడుక్కుంటాడు? అమ్మ ఏమో ఇది ఉంటుందో పోతుందో, ఇదైతే టెంపరీ పర్మనెంట్గా ఉంటుంది, ఇది మన అవుక కాబట్టి దాన్ని దాచిపెట్టుకుంటాం, కడుక్కుని దాచుకుంటాం, మురికి కూడా పెట్టుకోమ్మా, అంత తెలివైన. అందుకే దేవుడు పౌలు అంటాడు యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్. ఎందుకంటే పౌల్ నోస్ టు బీ ఎ ఫెయిల్యూర్ పర్సన్. దేవుని వాక్యంలో పౌలుకు తెలుసు యేసుకు వ్యతిరేకంగా ఎలా జీవించాడు, యేసుకు శత్రువుకు ఎలా జీవించాడు, సంఘాన్ని ఎలా హింసించాడు, సంఘంలో ఉన్న వారు ఎలా బాధ పెట్టాడు, వారి చెరలో ఎలా వేశాడు, సంఘము యొక్క విషయంలో ఎంత దౌర్భాగ్యమైన జీవితం జీవించాడు. అందుకే తన గురించి తాను చెప్తున్నప్పుడు తను అంటాడు ఒకవేళ పాపులు లిస్ట్ చేస్తే పాపుల్లో ప్రధానం నేను, ఎందుకంటే I have persecuted the church of the living God. అందుకే పౌలు అంటాడు వెనక ఉన్న వాటిని విడిచిపెట్టి అంటాడు. విశ్వాసం ఈరోజు దేవుని వాక్య భావంలో ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నా, నీకు ఆ పరలోక పౌరసత్వం కావాలి, ఆ పరలోకంలో పౌరుడుగా ఉండాలి, ఆ పరలోకంలో జీవించాలి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దిస్ సిటిజన్షిప్ యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ బిహైండ్. పాత జీవితాన్ని విడిచిపెట్టగలగాలి. యూ హ్యావ్ టు లీవ్. పౌలు తెలుసు. చాలామంది ఈరోజు పిల్లరా సక్సెస్ కావడానికి కారణం ఏం తెలుసా అమ్మ? We always think about the failures. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మా ఆడే పిల్లలు ఆలోచన You have to leave the things behind. What is your failure? You have to leave it behind so that you can be successful in this world. ఈ లోకంలో ఆ పరలోక పౌరసత్వం నువ్వు పొందుకోవాలంటే పాత జీవితము ఏదైతే, ఎందుకంటే దేవునికి శత్రువులుగా రోమపతికి 5 అంటాడు, ఇంకా దేవునికి శత్రువులుగా ఉండగా, ఇంకా పాపులుగా ఉండగా, ఇంకా పాపంలో చచ్చిన వారైనగా క్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టను అంటాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఉంటే కనుక యూ విల్ బి అ ఫెయిలియర్ ఫర్ ఎవర్. ఆ పరలోక పౌరసత్వాన్ని పొందుకోలేవు కాబట్టి ఆ వెనుకమునే విడిచిపెట్టాలి. ఆ దమస్కు మార్గములో యేసయ్య పట్టుకున్నప్పుడు ఆ దమస్కు వరకు వచ్చే వరకు పౌలు జీవితం మీద ఈ లెఫ్ట్ బిహైండ్ అండ్ థింకింగ్ అబౌట్ ది క్రైస్ట్. అందుకే కింద అంటాడు మై గోల్ ఇస్ క్రైస్ట్. గురి వద్దకే అంటాడు. యువర్ గోల్ షుడ్ బి క్రైస్ట్. పాతవి గుర్తున్నాయా అంటే గుర్తు చేసుకుంటాడు. పాతవి గుర్తుంటాయి. మర్చిపోతామంటే మర్చిపోతామమ్మ. మర్చిపోమంటలేదమ్మా. లీవ్ బిహైండ్ అంటాడు. వాక్యం మీద కూడా ఏమన్నా వెనక ఉన్న సంగతులు చదవనమ్మా మళ్ళొకసారి. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్య భావంలో మరచి అంటే ఇళ్ళకేం పోతుందమ్మా? ఏదైనా పోదు. మరచి అంటే దట్ మీన్ ఏంటంటే లీవ్ బిహైండ్ అంటే దేవుని వాక్య భావంలో ఏంటంటే అందులో జీవించకు. వెనక జరిగింది కానీ అందులో జీవించకు. యూ విల్ హ్యావ్ జ్ఞాపకం మైండ్లో నుంచి తీసే అవకాశం లేదు. ఎట్లా ఉంటుంది ఎంత అన్నా కూడా సాతాన్ అంట గుర్తు చేస్తుంటుంది మనకు కదా.
అందుకే కీర్తనకారుడు రాస్తూ 51వ కీర్తన, మనం ఒకసారి వెళ్దామా? 51వ కీర్తన అంటాడు, పాపం ఎల్లప్పుడు నా కళ్ళ ఎదుటనే ఉన్నది, అది నా తల వెంట్రుకలకు పైగా ఉన్నది అంటాడు కదా. ఆ బెత్షెబాను చూసినప్పుడు అలా గుర్తొస్తుందంట. పోద్దా పాపం? దావీదు అంటాడు, బెత్షెబా రోజు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు, ఎడిపోతుంది, రోజు కనబడుతుంది, పొద్దున్న లేస్తే కనబడుతుంది. కనబడుతున్నప్పుడు అంటాడు, పాపం ఎల్లప్పుడు నా కళ్ళ ముందు, అది నా ఎదుట, ఆ నా తల వెంట్రుకలకు పైగా ఉన్నది అంటాడు. దేవానానందు హృదయ శుద్ధ హృదయము కలగ చేయమంటాడు. ఒక్కసారి ఒక వచనం చూసుకుందాం, అక్కడే 10వ వచనం చూద్దాం. ఒకసారి 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును. ఒకసారి ఆగుదాము, ఒక్కో వచనం ఒక్కో దాంట్లో లెట్స్ ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఏమంటారు? దేవా స్టార్టింగ్ నా యందు అంటే ఇప్పటిదాకా ఏముంది అన్నట్టు. ఇప్పుడు నాకు ఒక క్లీన్గా ఉన్నది ఇయ్యప్ప అన్నావు అనుకో, ఏమంటే అంతకుముందు ఏది ఇచ్చినట్టు, అంతే కదా. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయడం, ఇంతవరకు అంతా మురికి చేరింది ప్రభువా, యేసు రక్తము ప్రతి పాపమును కడుగునన్నట్టుగా దేవుని వాక్యములో ఇంతవరకు నా హృదయములో అంత మలినమే ఉంది కాబట్టి నా అంతరంగములో శుద్ధ మనసును కలగచేయమని. ఆ తర్వాత ఏమంటుండు? నా అంతరంగములో. ఇప్పటిదాకా ఏమంటుండు? ఇప్పటిదాకానేమో శుద్ధత అన్నాడు, ఇప్పుడు అంటే స్థిరంగా ఉన్నాడా? నా అంతరంగములో. ఎవరంటున్నామా? దేవుని హృదయానుసారుడు అంటుండు. ఇంకా స్థిరత్వం లేదు, ఇంకా లేదు, అటు ఇటు కొట్టులాడుతూనే ఉన్నాము. ఇదా అదా డౌట్ ఉంది, దేవునితోట సాతంతోట కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు, మళ్ళాగానే ఉన్నాడు. విశ్వాసి కాబట్టి ఆయన కూడా మళ్ళాగానే ఉన్నాడు, ఏం చేంజ్ లేదు. దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అవుట్ ఆఫ్ వరల్డ్ ఏం లేదు, వరల్డ్ అని వెళ్ళేవాళ్ళు కాబట్టి అకార్డింగ్ టు వరల్డ్ అంటాడు. నా అంతరంగములో స్థిరమైన ఐ డోంట్ హ్యావ్ ఎ స్టడీ హార్ట్, నాకు స్థిరమైన మనస్తత్వం లేదు. అందుకే యేసు ప్రభు అంటాడు, క్రీస్తు యేసు కనుక పౌలు అంటాడు కలితీలకు రాసిన పదగా, క్రీస్తు యేసు కలిగి అనుగ్రహించిన వద్దమ్మా, క్రీస్తు యేసుకు తీయకండి, క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రంలో స్థిరులై ఉండు. స్థిరత్వము స్టాండింగ్ ఫర్మ్. డేవిడ్ సేస్ ఐ యామ్ నాట్ ఫర్మ్, మేక్ మీ ఫర్మ్, మేక్ మీ ఫర్మ్, మేక్ మీ ఫర్మ్. స్థిరమైన మనసు కలగజేయండి. ఇంకేమంటాడు? నా అంతరంగములో నూతనంగా పుట్టించుము. తర్వాత నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. మరలా డేవిడ్ సేస్ వన్స్ మోర్ ఎప్పుడంటామమ్మా? when we like it so much, ఏదో వన్స్ మోర్ అంటాం, కానీ దేవుడు వన్స్ మోర్ అంటలేదు, బికాజ్ ఈ లాస్ట్ ఇట్. ఆ రక్షణానందంలో పొడగొట్టుకున్నాడు కాబట్టి నీ రక్షణానందు నాకు మరలా పుట్టించుము అంటాడు. పౌలు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ దావీదు పౌలు మాటలు ఇంచుమించు కొట్టింది. పౌలు అంటున్నాడు దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఆ అంతరంగములో పరిశుద్ధతను వచ్చినప్పుడు ఆ గత స్థితిలో నుంచి నూతన స్థితిలోకి దేవాన్ని తీసుకెళ్ళము. నూతన స్థితిలోకి నన్ను తీసుకెళ్ళము. ఇంకా ఎట్లా మీకు అదే వాక్యంలో ఉందాం. ఏమంటాడు పిల్లలు? ఫస్ట్ మళ్ళీ చదువుకుందాం, మన వాక్యమాలకు వద్దాం. అది అయిపోయిందా? రైట్, ఓకే. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై. ఇక్కడికి కొంచెం బాగుంటుంది. ఏమంటాడు? వేగిరపడ్డం అంటే ఏంది? ఇట్లా మన చర్చకు వచ్చినట్ట నేను కళ్ళు మూసుకున్నాను, నేను నాకు ఎవరు కనబడతలేదు. మన చర్చకు వచ్చిన వేగిరపడి అమ్మ తొందరగా వెళ్ళిపోవాలి, ఆమె నానేస్తారేమో, వాక్యం అయిపోతుందేమో అని పోవాలా? అమ్మ పాటలు అయిపోయింది, వాక్యం అయిపోతుంది, వేగిరపడు. పరలోకం సిటిజన్షిప్ ఊరికినే రాదమ్మా. యూ కెనాట్ వాక్ ఇన్ ది గాడ్, యూ హ్యావ్ టు రన్ ఇన్ ది గాడ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పినందరూ ఉరకాలి.
నెక్స్ట్ సండే నుంచి ఇట్ ఈస్ నాట్ అ వాకింగ్, ఇట్ ఈస్ అ రన్నింగ్. గాడ్ సేస్ వేగిరపడాలి. పౌలు అంటాడు నీ ఆత్మీయ జీవితంలో యేసును పొందుకోవడానికి, యేసు జ్ఞానం కొరకు, యేసుతో యూ హ్యావ్ టు రన్ ఫర్ దట్. నో వాకింగ్, ఇట్స్ రన్నింగ్. వేగిరపడుతుంది. ఇంకా ఇంకా కింద వేగిరపడమని కింద చాలా విషయాలు చెప్తాడు. సహోదరులారా రామ చప్పలే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్ద. యూ షుడ్ హ్యావ్ అన్ ఎయిమ్ టు రన్ అండ్ క్రైస్ట్ షుడ్ బి యువర్ ఎయిమ్. పరిగెత్తడం ఎలా పరిగెత్తడం? గురి వద్ద కంట. ఈరోజు విశ్వాసులు ఎయిమ్లెస్ రన్ ఉండదు. యువర్ రన్ షుడ్ హ్యావ్ అన్ ఎయిమ్. క్రైస్ట్ షుడ్ బి యువర్ ఎయిమ్. క్రీస్తుని ఏమై ఉండాలి? క్రీస్తు వైపు పరిగెత్తేవాడిగా ఉండాలి. గురి ఎత్తకు అంటాడు. దేని నిమిత్తమైతే క్రీస్తు నన్ను పిలిచాడో అది పట్టుకొనుటకంటాడు. దేని విషయమైతే ప్రభు పిలిచాడో, ప్రభు ఏ నాశన దశలో, నశించే దశలో నుంచి దేవుడు జీవించే దశలో ఉన్నాడో, మరణించే దశలో నుంచి నిత్య జీవం వైపు దేవుడు నన్ను పట్టుకున్నాడో దాని వైపు నేను పరిగెత్తేవాడిగా ఉండాలి. ఐ షుడ్ రన్ టువర్డ్స్ మై ఎటర్నల్ డెస్టినేషన్. పరలోకం అంటే ఊరికి దొరకదు. ఐ కెనాట్ ఏదో నడిచాం పోయాం కాదు, ఏదో వచ్చాం పోయాం కాదు. షుడ్ రన్. Run for your life. ఒక చిన్న సంఘటన అడుగుతున్నాం. ఒక జింకను పులి వేటాడుతుంది అనుకోండి, ఎవరు ఫాస్ట్ గురుకుతారు? ఎందుకు అట్లా ఉరకాలి? ఈరోజు పిల్లరా నీ నా ప్రాణమును కాపాడుకోవాలి. ఆ నిత్య జీవంగా యూ షుడ్ రన్ లైక్ ఈవెన్ దో యూ మైట్ లూజ్. ఆ యొక్క జింకలు పట్టుకుంటుంది, దాని బలం ఎక్కువ కూడా పట్టుకుంటుంది, చీత పట్టుకుంటుంది కానీ దొరికించుకుంటుంది. కానీ ఈవెన్ దో వెన్ ఇట్ రన్స్ ఇట్ విల్ రన్ ఫర్ లైఫ్. ఎందుకంటే ఆ దాన్ని అవుట్ రన్ చేసి ఉరకడానికి ప్రయత్నం. ఈరోజు విశ్వాసం ఎలా పరిగెత్తాలి? విశ్వాసం కొరకు టు రన్ లైక్ దట్ యాజ్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఫర్ లైఫ్. ఎస్ యు ఆర్ రన్నింగ్ ఫర్ లైఫ్. పౌలు అదే అంటాడు, పరిగెత్తవాడిగా ఉండాలి. పరిగెత్తే క్రైస్తవుడు కావాలి. నడిచేవాడు, నించున్నవాడు, ఎక్కడ వేసిన గొంగలి అది దేవునికి అక్కర్లేదు. దేవుడు పౌలు అంటున్నాడు ఆ పరలోక పౌరసత్వము కావాలంటే నీ డిజైర్ ఎలా ఉన్నట్టే యూ హ్యావ్ టు రన్ ఫర్ దట్. ఓకే, నేను 2 అంశాలే ఉన్నాను. 4 నిమిషాలు ఉన్నాయి, 2 అంశాలు ఉన్నాయి. సో లెట్ మీ క్లోజ్ దట్. ఓకే, 2వ దాంట్లోకి వచ్చేస్తాను, కిందికి వచ్చేద్దాం. కాబట్టి ఇది ఫాస్ట్ ట్రాక్లో చెప్తున్నాం. అది కానీ తిట్టినట్టు ఉంటుంది, ఏమనుకోకండి. తిడుతుంటే మిమ్మల్నే తిడుతున్నాను అనుకోండి. ఎవ్వరు కూడా నేను తిడతలేదు, మిమ్మల్నే తిడుతున్నాను అనుకోండి. రైట్, ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి అది కింద వదిలే, కింద వస్తుంది. నన్ను బోల్నాడు మాట్లాడు, అది చెప్తే ఇంకా టైం సరిపోదు, నాకు సరిపోదు. రైట్, ఓకే. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి. పౌలు అంటున్నాడు, పౌలు మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటాడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి అంటాడు. బహుశా ఏ అపోస్తలుడు అన్న మాట ఈయన అన్నాడు. నోబడీ హస్ సెడ్ దట్ వాక్ లైక్ మీ. పౌలు ఎందుకని ఉండొచ్చు? ఇక జీవించువాడు నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అంటాడు కాదు. హల్లెలూయా. పౌలు అంటాడు నాలో నేను కాదు కానీ నాలో క్రీస్తు. ఎందుకంటే క్రీస్తు సహా నేను కూడా సిలువ వేయబడ్డాను. ఆ దమస్కు మార్గంలో సిలువ వేయబడ్డాను. నౌ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. యు కెన్ ఫాలో మీ, నో ప్రాబ్లం విత్ దట్. నన్ను పోలి నడవంటాడు. ఇంకా తర్వాత ఇంకో మాట అంటాడు చూడమ్మా, ఇంకా మాట అంటాడు. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడు. ఇప్పుడు ఎవరిని చూసి నడుస్తుందో వాడిని గురిపెట్టి నడవాలి. మేము అంటాడు అంటే ఉత్తనే కాదు. ఎవరంటే పిల్లలు నడుస్తున్నో ఒక పౌలే కాదు, గురిపెట్టి చూడాలి. విశ్వాసి ఉత్తగా చూడకుండా నడవద్దు. ఆయన అమ్మ అయ్యగారులా కాదు, అయ్యగారు నిజంగా మంచోడా కాదు, అయ్యగారు నిజంగా అలా ఉన్నాడా, వాక్యానుసారమైన జీవితం. యూ హ్యావ్ టు గురిపెట్టి చూడాలి. నువ్వు చూడాలి ఎవరిని వెంబడిస్తున్నావు, వారు కరెక్ట్గా ఉన్నారా లేదా. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబ్జర్వర్ ఆఫ్ వాట్ యూ. ఎస్ఐని వెంబడించాలి.
ఇంకా రెఫరెన్స్ మత్తయి సువార్త 4:19 అంటాడు, పౌలు పీటర్తో అంటాడు కదా, నన్ను వెంబడించడి, ఐ విల్ మేక్ యూ ది ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. మనుషులు పట్టు జాలర్లుగా మేము చేసి నన్ను వెంబడి, కమ్ అండ్ ఫాలో. జీసస్ సెడ్ ఫాలో మీ, పాల్ సేస్ ఫాలో మీ, లెట్స్ లైక్ క్రైస్ట్. క్రీస్తు నేను పోలి నడిచినట్టు నన్ను మీరు పోలి నడమంటాడు. ఫాలోయింగ్ క్రైస్ట్, ఫెలోషిప్ అండ్ ఫాలోయింగ్, టాక్స్ అబౌట్ ద ఫెలోషిప్. ఇప్పుడు ఇంకో ఫెలోషిప్ గురించి రాస్తాడు అక్కడ. ఈ కొంచెం మనకు ఆయాసంగా ఉంటుంది కానీ మనం ఎవరి పోలి నడుస్తున్నామో రాస్తాడు అక్కడ. చూడు కింద అంటాడు, అనేకులు. అమ్మ కొన్నిసార్లు అనిపిస్తుంది, కొందరు అనలేదు, ఏమన్నాడమ్మా? ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏం తెలుసమ్మా? పౌలు ఎందుకు అనేకులు, కొందరు కాదు అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న జాగ్రత్త సుమే. ఆయన చూసి నడుస్తా, ఈయన చూసి నడుస్తా కాదు, వాక్యం చెప్తుంది. అనేకులు ఎట్లున్నారంటమ్మా? దే ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ ది క్రాస్. ఎనిమీస్ ఆఫ్ ది క్రాస్, ఎనిమీస్ ఆఫ్ ది క్రాస్. ఎనిమీస్ ఎవరమ్మా? పాప దశలో పాపములో జీవించే వారిని వచ్చి ఇంకా మనం పాపములో ఉండగా ఇంకా దేవునికి శత్రువులై ఉండగా అంటాడు రోమాలు 5 అంటాడు. అంటే శత్రువులు ఎప్పుడు పాపములో ఉన్నవాడు. అనేకుల గురించి మాట్లాడతారు, ఒక్కరిద్దరు కాదు, అనేకమైన వారు ఈ లోకంలో క్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు. జాగ్రత్త, వారు వెంబడిస్తామేమో జాగ్రత్త, మమ్మల్ని వెంబడించు, అలాగని మమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకో. అంతేకాకుండా కూడా అంటాడు, వారు ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళు ఉన్నారు కాదు, వాళ్ళు వెంబడిస్తున్నామేమో జాగ్రత్తగా చూడండి. వారిని గురించి చెప్తాడు. ఒకసారి చూద్దాం ఫాస్ట్ వీరిని గూర్చి మీతో అనేక పర్యాలు, ఎవరైతే సిలువకు వ్యతిరేకులు వారి గురించి అనేక పర్యాలు చెప్పి ఇప్పుడును అనేక మార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. నేను ఏడుస్తూ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఏడ్చే స్థితిలో, మీరు చచ్చే స్థితిలో, మీరు ఆ నిత్య నరకంలోని స్థితిలో ఉండకూడదని మరలా పౌలు నీతోనూ నాతోనూ చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ఏమంటుండమ్మా. కొన్ని ఇస్తాడు, నాశనమే వారి మధ్య. ఎవరైతే సిలువకు వ్యతిరేకంగా జీవిస్తారో నాశనమే వారి అంతము. ఇంకా ఉంది, అయిపోలేదా? కొంచెం ఆగుదాం. వారి ఏందన్నట్టు తిండికి తరఫీదు కాదు, తిండి కోసం పరిగెత్తడం అంతే. దేవుని విడిచిపెట్టి ఆయన ఏమో రబ్బిష్ అంటాడు. అన్నీ లోకంలో అంటే ఈరోజు తిండి కోసం కూడా అమ్మో ఇంట్లో రాసినట్లయితే జీతం ఎట్లా వస్తుంది? తిండి కోసం పరిగెత్తటోళ్ళు దేవుడు. వారి కడిపే వారి దేవుడు, ఆల్టర్నేటివ్ గాడ్స్. ఇంకా చదవమ్మా, నేను చెప్పాను ఇంకా అంటే ఎప్పుడు తిడుతున్నాయి. వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడదు. చాలాసార్లు అనుకుంటాడు మనం చాలా, ఓహో నాకు అది ఉంది ఇది దేవుడు అంటాడు, వీటిని బట్టి అతిశయం కాదు, నువ్వు సిగ్గుపడాల్సింది. చాలా ఏమంటాడు, చాలా అతిశయపడుతుంటావు కదా, నువ్వు ఏ అతిశయపడుతుంది అది సిగ్గుపడదు. మహాజ్ఞాని సొలొమోను ఏమంటాడు తెలుసా అమ్మ? వ్యర్థము అంటాడు. ప్రసంగి చెప్తాడు. ఎందుకు వ్యర్థమయ్యా అంటే, నేను గొప్పగా సంపాదించాను, బాగా తిన్నాను, పెద్ద ఎక్కువ మందిని పెళ్ళి చాలా అనుభవించాను, ఇన్ని చేశాను, కానీ నా వెనకాల వచ్చాడు కూడా ఇదే చేస్తాడు. నేనేం గొప్ప ప్రపంచంలో అవుట్ అవి చాలాసార్లు ఏమన్నా చేసేసిన, నువ్వు ఏది ప్రపంచంలో యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. నా వెనకాల ఉన్నాడు అది చేసి, నా తర్వాత కూడా అదే చేస్తాడు, ఏముండదు, అంత వ్యర్థమే అంటాడు. నేను ఒకవేళ గొప్పగా ధనం సమకూర్చాను అనుకో, నా వెనకాల వచ్చినోడు ఎర్రినా కొడుకైతే ఏమైపోతుంది? నేను బాగా 2-3 కోట్లు జమ చేసి నా పిల్లలు పెట్టిననుకో, నా నెక్స్ట్ తరం కూడా తాగుబోతాడు వచ్చి ఆడమ్మేసి ఈడమ్మేసి చేసుకుంటే దానివల్ల నేను సంపాదించినంత ఈడబోతుంది అంటాడు. అందుకే అంటాడు, దేని మీదైతే అతిశయపడుతున్నావో దానికి వచ్చి సిగ్గుపడే దినాలు వస్తాయి, జాగ్రత్త. ఇంకా ఏమంటాడమ్మా చివరి? ఈరోజు జాగ్రత్త విశ్వాసులారా, పరలోక పౌరులు కావాలంటే భూ సంబంధమైన విషయాల్లో మనసు ఉంచున్నారు. ఈరోజు వాటితో సహవాసంలో ఉన్నామా? లోక సంబంధమైన విషయాల మీద సహవాసం ఉన్నామా? లోక సంబంధమైన విషయాలు ఇంకా నేను చెప్పను, అంతకంటే చాలా ఉంటుంది, రేటు ఆపేస్తాను. నీ ఫెలోషిప్ ఎక్కడుంది? దేవుని సంబంధికులైన వాటిలో ఫెలోషిప్. అపోస్తుల బోధ యందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు,
ఆదివారము సహవాసమందు, ఆదివారము సహవాసమందు, ఆదివారము సహవాసమందు అన్నాడా? సహవాసమందు ఎడతెగక ఫెలోషిప్. నువ్వు ఫెలోషిప్ ఎక్కడ ఉంటావో నువ్వు అలా మార్చబడతావు. నీ ఫెలోషిప్ వరల్డ్లో ఉందా, లోకంలో ఉందా, నువ్వు భూ సంబంధిగా, లోక సంబంధిగా, ఇట్స్ అప్ టు యూ. దేవుని వాక్య భావన చూసినప్పుడు దేవుని వాక్యం అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ యూ విల్ హ్యావ్ ఫెలోషిప్ ఇన్ ఎటర్నల్ లైఫ్. నిజంగా దేవుని వాక్యం. చివరిది 1 నిమిషంలో ముగిచేస్తాను, నా టైం అయిపోయింది, ఆల్రెడీ 44 నిమిషాలు అయిపోయింది. చివరి వాక్యం వద్దాం ఒకసారి, చివరిదిగా చూద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. చాలా అవర్ సిటిజన్షిప్, ఇవన్నీ చెప్పినాక అంటాడు అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ ది హెవెన్. ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే నా పౌరసత్వం అక్కడ ఉంది, నేను అక్కడ ఉంది కాబట్టి చేయాలి. ఇంకొకటి చేయమంటాడమ్మా దేవుడు. ఒకటి మనం చేయమంటాడు, ఆయన చేస్తాడు. ఏం చదువుతాం, ఏం చేస్తుందమ్మా? కింద చదవమ్మా. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని. ఇంగ్లీష్లో NIVలో ఒక మాట అంట, వి ఈగర్లీ వెయిట్ ఫర్ ది సేవియర్ అంటాడు. సిస్టర్ చదివినప్పుడు నాకు ఆ మాట మంచి టచ్ అనిపించింది. ఈగర్లీ యేసు కోసం ఎలా చూడాలమ్మా? వస్తాడులే ఎప్పుడో ఒకసారి కాదు, యాజ్ ఇఫ్ ఈస్ కమింగ్ టుడే. యేసు ఎప్పుడు వస్తుంటే ఏమంటావు, నువ్వు రేపు వస్తాడు, కొంచెం రెడీ కాలేదు, రేపు వస్తాడు, రెప్ప పాటున మారాలి. అందుకే నువ్వు దేవుని కొరకు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరం ఇస్తాడంటాడు. దాంతో సహా ఆయన లాంటి మహిమ శరీరం ఆయనతో సహా నిత్య జీవం జీవించడానికి దేవుడు తన కృప సహాయం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రం. విత్తబడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలభర్త వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.